అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. సరోగసి పేరుతో ఓ జంటను 40 లక్షల రూపాయలకు మోసం చేసిన సృష్టి కేసులో బాధితులు ఒక్కొక్కరిగా బయటకు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం నాతో పాటు ఓ జంట ఫోన్ లైన్లో రెడీగా ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఆ జంటను కూడా ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ 3 లక్షల రూపాయల వరకు మోసం చేసింది. అయితే ఇది సరోగసి అలాగే ఫెర్టిలిటీకి సంబంధించిన విషయం కాబట్టి బాధితులు ఎవరు కూడా తమ పేర్లు కానీ అడ్రస్ లొకేషన్ ఏది చెప్పడానికి ఇష్టపడట్లేదు. అందుకే ఇప్పుడు కెమెరా ముందుకి రావడానికి కూడా ఈ బాధిత జంట కూడా ఆసక్తి చూపించలేదు. ఫోన్ కాల్లో వారి బాధను మనం వినడానికి ట్రై చేద్దాం. సృష్టి వీరిని ఎలా మోసం చేసింది, ఆరోగ్యపరంగా డబ్బుల పరంగా వాళ్ళు ఎంత నష్టపోయారో తెలుసుకుందాం. ఎక్కడుంటారండి మీరు? నందిగాంలో ఉంటారు. మీరు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ని అసలు ఎందుకు కాంటాక్ట్ చేశారు? అంటే మా బాబు చనిపోయాడు, మేము చిన్న బాబు, అందువల్ల మళ్ళీ ఒకళ్ళ ఇద్దారని చెప్పేసి ట్రై చేశాను మేడం. అంటే మీకు 2 పిల్లలు ఉన్నారు? అవును మేడం. ఎవరు చెప్పారండి ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ గురించి మీకు? అంటే ఫేస్బుక్ లో వస్తుంది మేడం, మామూలుగా చూస్తా ఉన్నట్టు తక్కువ ఖర్చుతో అని చెప్పేసి, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి పెడతారు కదా, దాన్ని చూసి వెళ్ళాం మేడం. మీకు 2 పిల్లలా అండి? అవునండి. 2 పిల్లల్లో ఒక బాబు చనిపోయాడు. అవును మేడం. ఎన్ని రోజుల క్రితం? అంటే 1 year అవుతుంది మేడం. సాధారణంగా మనకి 2 పిల్లలు ఉండాలని కోరుకుంటాం. అందులో ఒక బాబు చనిపోవడంతో ఇంకొకళ్ళు పిల్లలు ఉంటే బాగుంటుంది అని మీరు సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళారు. అవును మేడం. అక్కడ ఎవరిని కలిశారు? అక్కడ కరుణ మేడం అని ఒక ఉంది మేడం, విజయవాడలో. ఆమె ఫస్ట్ మా మిస్సెస్ వాళ్ళ సిస్టర్స్ కలిపారు. అయితే వాళ్ళు అన్నారు ఫస్ట్ మేము వెళ్ళింది ఎందుకంటే సర్జరీకి వెళ్ళాం మేడం. అంటే ఆపరేషన్ చేయించుకుందాం మళ్ళీ పిల్లకాయలు పుట్టడానికని వెళ్ళాం. వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే ఇలా అయితే పిల్లకాయలు పుట్టరమ్మా, కొద్దిగా అపరేషన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, ఈ ప్రాసెస్కి వెళ్ళండి పిల్లకాయలు పుడతారు, అది కాక చిన్న వయసుగా అన్నారు. అన్న ఫస్ట్ ఏమో 1.30 అన్నారు ఏది అమౌంట్. తర్వాత మళ్ళీ నేను డ్యూటీ సెలవు పెట్టుకుని వెళ్ళి మాట్లాడినప్పుడేమో 1.60 అన్నారు. తర్వాత ఏమో టాబ్లెట్లకు విడిగా 15,000 20,000 ఖర్చు అయ్యేది అని 10 రోజులకు ఒకసారి 15,000 ఖర్చు 16,000 ఖర్చు అయ్యేది మేము టాబ్లెట్లకి. అట్ట మనం 2 నెలలు తీసుకోవాలి. చివరికి అన్ని కలుపుకొని 260 దాకా అయింది మేడం. అయితే చివరిలో మీరు ఫెయిల్ అయిందమ్మా అని చెప్పేసి అన్నారు. ఎందుకైంది ఏందన్నది ఆన్సర్ చేయలేం మాకు. ఒక బ్లడ్ రిపోర్ట్ కానీ ఒకటి ఏ రిపోర్ట్ మాకు ఇవ్వాలి. తర్వాత ఏమన్నారంటే ఇలా ఫెయిల్ అయింది కమ్మా, మళ్ళీ 1 వారం తర్వాత రండి, మీరు వస్తే మీకు ఒక టాబ్లెట్ ఇస్తాం, అది వేసుకుంటే కొద్దిగా మళ్ళీ నార్మల్కి వచ్చేస్తారు, తర్వాత ఇంకో సర్కిల్ ట్రై చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. అని నేనన్నా మరి ఎంత ఖర్చు అయితే మేడం మళ్ళీ అంటే ఇదే ప్రాసెస్ అమ్మా అని చెప్పేసి అన్నారు వాళ్ళు. అంటే మేము మండే వెళ్ళాలి, పోయిన మండే వెళ్ళాలి హాస్పిటల్కి. అయితే వాళ్ళేమో అక్కడ హడావుడికి ఉంది, ఈ టీవీ వీళ్ళందరూ వచ్చి ఉన్నారు. ఇక మేము వెనక్కి వచ్చేసాం. మేము చేస్తున్న నంబర్లో ఇది చేస్తున్నా ఏం పని చేయట్లేదు. అంటే ఎన్ని నెలలుగా మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అక్కడ? అది తీసుకుంటే నెల 15 రోజులు మేడం. నెల 15 రోజుల్లోనే ఫెయిల్ అయిందని చెప్పేశారు కూడా? చెప్పేశారు మేడం. మొత్తం ఇప్పటి వరకు ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అయింది? 260 దాకా అయింది మేడం. జిల్లా ఒక మీ మిస్సెస్ గర్భసంచి పెరిగింది, నీరు పట్టింది, దానికి ఇంజక్షన్ చేయాలి, దానికి 6,300 అయింది, ట్రీట్మెంట్ చేసినందుకు 5,000 అయింది, మళ్ళీ ఇలాంటివి ఉంటాయి మేడం. ఇలాంటివి కూడా చేయించాను మేడం నేను. ఇప్పుడు మళ్ళీ వచ్చే సోమవారం మీరు హాస్పిటల్కి వెళ్లాల్సి ఉంది. ఈలోగానే ఆ సెంటర్ని సీజ్ చేసేసారా పోలీసులు? సీజ్ చేశారు చేయలేదు అంటే పోలీసులు ఉంటున్నారు తెలుసు కానీ తెలియదు మేడం, సీజ్ చేశారు చేయలేదండి. మళ్ళీ మా ఇంటికి వచ్చేస్తాం కదా మేడం, అక్కడ ఎక్కువసేపు ఉన్నాం కదా. మళ్ళీ డాక్టర్ నమ్రత గారి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఆమె పేరు ఎప్పుడైనా ఎవరైనా చెప్పారా మీరు వెళ్ళిన క్లినిక్లో? అక్కడ పేరు కదా, ఆ పేరు ఏమీ చెప్పలేదు మేడం. ఇప్పుడు బయటకు వచ్చాక తెలిసింది, అక్కడ ఆ పేరు కూడా లేదు. అక్కడ ట్రీట్మెంట్ చేసింది ఎవరంటే కరుణ మేడం అని ఆమె చేసేది. తర్వాత ఇంకో ఆమె చెప్పింది మొత్తం.
ఫస్ట్ స్కానింగ్ అవన్నీ తీసి నాది అందరూ టెస్ట్ చేసి ఓకే అమ్మా మీరు వెళ్ళొచ్చు, చిన్న వయసేగా మీరు ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఈ సృష్టి కేసు అయిన తర్వాత డాక్టర్ నమ్రతతో పాటు ఇంకొంతమందిని అరెస్ట్ చేసిన తర్వాత మీకు ఎవరైతే ట్రీట్మెంట్ ఇచ్చారో డాక్టర్ కరుణని మీరు కాంటాక్ట్ చేశారా? చేయలేదు మేడం. అసలు అక్కడికి వెళ్తే ఇన్ఫర్మేషన్ ఏమీ లేదు మేడం. ఇన్ఫర్మేషన్ ఉంటే ఇలా ఇన్ఫర్మేషన్ అంటే దాని ప్రకారం మనం ఫాలో అప్ అవ్వచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ లేకుండా ఎలా అవుతుంది మనం మళ్ళీ? అంటే అక్కడ హాస్పిటల్ ఇంకా రన్ అవుతూనే ఉందా అండి? రన్ అవ్వట్లేదు మేడం. క్లోజ్ చేసేసారు పోలీసులు. క్లోజ్ చేశారు మేడం. హాస్పిటల్ అయితే రన్ అవ్వట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏం చేస్తాం మేడం, మళ్ళీ హాస్పిటల్ తిరుగుతారు కదా, మాకు మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ అవుతారు ఎవరు, మాకేం తెలుసు మేడం. ఇంకా మీరు ఏం చేస్తూ ఉంటారండి జాబ్? అది మామూలుగా నేను వాచ్మెన్ చేస్తాను మేడం. మీ భార్య ఏం చేస్తుంటారు? ఆమె హౌస్ వైఫ్ మేడం, మామూలు కూలి పనికి వెళ్ళేది మేడం. అంటే కూలీ పనికి వెళ్ళే వాళ్ళు, వాచ్మన్లుగా, సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే వాళ్ళు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని పిల్లల కోసం ఎంతో ఆశగా ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్తున్నారు. మనందరికీ తెలిసిందే కదా, పోలీసుల దర్యాప్తులో కూడా వెల్లడైంది. సికింద్రాబాద్, విజయవాడ, వైజాగ్తో పాటు వేర్వేరు రాష్ట్రాల్లో కూడా ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ని నడుపుతూ ఉన్నారు. ఇలా ఎంతోమంది డబ్బులకి చూసుకోకుండా పిల్లలు పుడితే చాలు, మా కడుపు పండితే చాలు అని చెప్పి ఈ డాక్టర్ నమ్రత అండ్ టీమ్ని నమ్మి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. మరి ఇప్పుడు మీరు పోలీసులకు కానీ ఎవరికైనా రిపోర్ట్ చేశారా, కంప్లైంట్ ఇచ్చారా? ఇవ్వలేదు మేడం. ఎందుకని? మాకేం తెలుసు ఇచ్చేది మేడం, ఇప్పుడు చెప్పండి. పలానా తెలిస్తే వాళ్ళు రిపోర్ట్లు లేదు, ఏమీ లేదు, ఏం చెప్పలేదు. ఇప్పుడు మన పోయిన మంది వెళ్తే అడిగోండి ఎందుకు ఫెయిల్ అయింది ఏంది అని అడిగోండి, దాన్ని బట్టి చెప్పుకున్నారు. వాళ్ళు మాకేం ఇవ్వలేదు ప్రూఫ్స్. అది అంటే పిల్లల్ని పుట్టిస్తామని ఫస్ట్ అయితే నమ్మకంగా చెప్పారా మీకు పుట్టే అవకాశం ఉందని? పర్ఫెక్ట్గా పుడతారని చెప్పారు మేడం. ఎందుకు పుడతారంటే మీరు ఆల్రెడీ ఇద్దరు కని ఉన్నారు కాబట్టి మీకు చాలా పాసిబిలిటీలు ఉంటాయి. పిల్లగాళ్ళు లేని వాళ్ళకంటే చెప్పలేము, కానీ మీకు ఆల్రెడీ పిల్లగాళ్ళు ఉన్నారు, ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నారు కాబట్టి, ఇద్దరు కన్నలు కాబట్టి మీకు పుడతారు. మీరు అదే చిన్న వయసు అని చెప్పింది, ఆల్రెడీ మాకు టెస్ట్లు కూడా చేసింది, అన్నిట్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి అని చెప్పింది. తర్వాత ప్రాసెస్ చేసింది, డబ్బులు తీసుకుని చివరిలో ఫెయిల్ అయిందని చెప్పారు. మామూలుగా పిల్లలు పుట్టకుండా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి అనుకున్నప్పుడు సాధారణంగా డాక్టర్స్ రీకానలైజేషన్ అనే ఒక ఆపరేషన్ చేస్తారు. కొంతమందికి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది, కొంతమందికి ఫెయిల్ అవుతుంది. కానీ మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు, దాదాపు 3 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు డాక్టర్స్ చేతులు ఎత్తేశారు. అయితే ఇంకా ముందు ఇంకా ట్రీట్మెంట్ చేస్తామని చెప్పారా ఈ డాక్టర్ కరుణ? చేస్తా అన్నారు. మండే రండి, ఎలా వెళ్ళాలి అని చెబుతా అన్నారు. మండే టయానికి జరిగిపోయింది, ఏమీ లేదు. అంటే ఇప్పుడు డబ్బులు నష్టపోయారు మీరు. మీ ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది? అది అన్నం తింటే కొంచెం గొంతు అడ్డుపడుతుంది మేడం. అదే చెబుతాం అనుకున్నామ్మా. మందే ఒకళ్ళు హాస్పిటల్ ఓపెన్ చేస్తే మేడం ఇలా జరుగుతుంది మేడం, ఇలా ఉంటుంది, మరి ఏంటి మేడం అని చెప్పి అడుగుదాం అనుకున్నా. అదే టాబ్లెట్ ఇస్తా ఉంది, మళ్ళీ ఇదే సైకిల్ రిపీట్ చేయాలంటే కొన్ని టాబ్లెట్లు వాడాలమ్మా, వాడిన తర్వాత చేయాలని చెప్పేసి అన్నావా ఫోన్లో. సరే మేడం, ఓకే మేడం, మేము మండే వస్తాం మేడం, ఓకే అని చెప్పిందామా. తీరా చూస్తే జరిగిపోయింది. ఏది కాదు సగంలో ఆగిపోయారు. ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ 40 లక్షల రూపాయల వరకు ఒక జంట నుంచి తీసుకొని సరోగసి పేరుతో వాళ్ళని మోసం చేసి ఎవరికో పుట్టిన బిడ్డని మీ బిడ్డ అంటూ ఒక జంటకి అప్పగించారు. మీరు ఈ న్యూస్ చూసారా అండి? చూసాం మేడం, ఇది మండే చూసాం మేడం. ఈ హాస్పిటల్ గురించి బాగా పబ్లిసిటీ అయిపోయింది, ఫ్రాడ్ అని. మీరు కూడా మోసపోయారని అర్థమైందా? అర్థమైంది మేడం. చూసారా, ఇలాంటి డాక్టర్స్, ఇలాంటి సెంటర్స్ వల్ల మనము జస్ట్ ఎక్కడెక్కడో ఫేస్బుక్లో, యూట్యూబ్లో కనిపించిన వీడియోస్ అన్నీ నమ్మేసి మనం ముందు వెనక తెలుసుకోకుండా వెళ్ళడం వల్ల ఇప్పుడు మీ ఆవిడ ఆరోగ్యం పాడైనట్టుగా అయిపోయింది. ఇప్పుడు డబ్బులు పోయాయి, మీ ట్రీట్మెంట్ కూడా మధ్యలో ఆగిపోయింది. ముందు మళ్ళీ మీరు ఎక్కడైనా ట్రీట్మెంట్ తీసుకుందామన్నా కానీ నమ్మకం లేకుండా అయిపోయింది. ఏమనిపిస్తుందండి మీకు ఇప్పుడు? ఏం చేయాలనుకుంటున్నారు? ఇంకా అంటే మేము వెళ్తాం మేడం హాస్పిటల్కి. మామూలుగా మాలాంటి వాళ్ళకి 2-3 ఉంటారు కదా బాధితులు, ఉంటే వాళ్ళందరూ కలుసుకొని ఏదో చేస్తాం మేడం. అవును, మీలాంటి బాధితులు ఇంకా చాలా మంది ఉండి ఉంటారు. ఎందుకంటే మీరు కూడా ఊహించి ఉండరు కదా సృష్టి లాంటి వాళ్ళు ఇలాంటి మోసాలకి పాల్పడతారని, ఇలా మీ ఆరోగ్యం కూడా దెబ్బతింటది అని. ఎంతో నమ్మకంతో వెళ్ళుంటారు ఆ డాక్టర్ దగ్గరికి. ఇంకెవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అండి వీళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు? తెలియదు మేడం, తెలియదు మేడం.
చాలా మంది ఉన్నారు అప్పుడు ఉండటానికైతే. ఉమ్, మేము మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక్కరు లేరు. అంత ముందు చాలా మంది ఉండేది. నెల్లూరు నుంచి అని, లేకపోతే ఉమ్, ఒంగోలు నుంచి అని, విజయవాడ నుంచి అని చాలా మంది వచ్చేవాళ్ళు అప్పుడు. ఉమ్, వాళ్ళు మరి అంటే 10 రోజులకు ఒకసారి మెడిసిన్ ఖచ్చితంగా తీసుకోవాలి అక్కడ. అవును. ఎందుకంటే మెడిసిన్ 10 రోజులకు ఒకసారి ఇచ్చిన తర్వాత ఒక స్కానింగ్ ఇస్తారు. ఆ స్కానింగ్ బట్టి మెడిసిన్ రాస్తారు. మీ భార్యకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చారండి? అది తెలియదు మేడం నాకు. అంటే ఇంజెక్షన్స్ వేయడం, స్కానింగ్లు అవి ఇవి జరిగాయా? అయ్యే జరిగాయి మేడం. ఇంజక్షన్ వేయడం తోడకే ఉహుం, వాడికి ఇచ్చారు మేడం. రోజు 3 ఇంజక్షన్ ఇచ్చారు మేడం. అలాగా. మొత్తానికి ఇప్పుడు మీరు డబ్బులు పోగొట్టుకున్నారు, అటు మీ ఆవిడ హెల్త్ బాగాలేదని చెబుతున్నారు, ఇంకొక వైపు ఇలాంటి మోసపూరిత సెంటర్లో మేము ట్రీట్మెంట్ తీసుకున్నామా అని ఒకవైపు బాధగా కూడా అనిపిస్తూ ఉండొచ్చండి. మీలాంటి వాళ్ళందరికీ న్యాయం జరగాలి. ఖచ్చితంగా ఇలాంటివన్నీ కూడా పోలీసులకి సాక్ష్యాధారాలుగా మారుతూ ఉంటాయి. డాక్టర్ నమ్రత ఇప్పటికే ఎంతోమందిని మోసం చేశారు. అలాగే ఆమె వల్ల ఎంతోమంది తీవ్ర ఆవేదనకు గురైన వాళ్ళు ఉన్నారు. పైగా డబ్బులు సంపాదించడమే లక్ష్యంగా ఆమె ఇంతకుముందు కూడా వేరు కేసుల్లో అరెస్ట్ అయ్యి జైలు పాలయ్యి ఊచలు లెక్కబెట్టి వచ్చినా కానీ తన పద్ధతి మార్చుకోకుండా వేరెవరి పేరు మీదనో ఆమె ఆసుపత్రులు రన్ చేస్తూ ఇలా ఎంతోమందికి తీవ్ర ఆవేదనను అయితే మిగిల్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఎలా మోసపోయారు, మీరెంత బాధను అనుభవిస్తున్నారు అనేది ఇంకొంతమందికి చెప్పడానికి ప్రయత్నించినందుకు. మీలో ఎవరైనా కానీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఉంటే సృష్టి బాధితులు ముందుకి రావచ్చు. ఎలా ఈ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మిమ్మల్ని మోసం చేసింది అనేది కూడా చెప్పడానికి అవకాశం ఉంది.